హలో అందరికీ నమస్కారం. ఈ పొద్దు సింపుల్గా మిక్స్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ నేను కడిగి మసాలా అన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. అలా ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే టమోటో మిక్స్ బిర్యానీకి నేను వచ్చేసి ఒక పొటాటో క్యారెట్ తీసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తారండి. సింపుల్గా లంచ్ చూడండి. ఓ బండి పెట్టుకున్నాను. అలా దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే అండి నేను తీసుకున్నాను ఎలాచి ఆల్ గరం మసాలా, ఒక చిన్న స్పూను సాజీరా, అన్ని ఆల్ గరం మసాలా తీసుకున్నాను. అన్నీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేను బాగా వేయించుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాను. అలానే నేను పుదీనా కొత్తిమీర తీసుకున్నాను, కొంచెము కట్ చేసి పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా మా ఇంట్లో ఉండే ఈ బాబు వెజిటబుల్ తినడు, అందుకోసం నేను ఆ చికెన్లోనే మిక్స్ బిర్యానీలో వచ్చేసి నేను వెజిటబుల్ కూడా వేస్తున్నాను. ఉంటే మనం క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు వెజిటబుల్. నేను ఓన్లీ క్యారెట్ పొటాటో వేస్తున్నాను. చూడండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి పొటాటో క్యారెట్ వేసేద్దాం. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో, పుదీనా వచ్చేసి కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇలా వేసేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం పెరుగు వేద్దాం. ఒక 2 స్పూన్లు పెరుగు. చూడండి ఈ మాదిరిగా కుక్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యము దీంట్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను వాటర్ వేసుకున్నాను. ఇది స్పూన్ నేను ఇలా పెట్టినాను కదా, ఇలా నిలబడితే మనకు కరెక్ట్ వాటర్ అని అర్థం. నేను ఒక గ్లాసు రైస్కి 1.5 కప్పు వాటర్ వేస్తున్నానండి. మీకు ఆ క్వాంటిటీలో అయినా కానీ మీరు వేసుకోవచ్చు. నేను ఉప్పు వేసినానండి. ఉప్పు కరెక్ట్గా ఉండదో లేదో చెక్ చేసుకోవాలి మీరు. చూడండి ఇప్పుడు నేను మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5-6 మినిట్ నేను హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు వెజిటేబుల్ కుక్ అయినాయి కాబట్టి వేడిగానే ఉంటుంది. మళ్ళీ సిమ్లో పెట్టేస్తాను. 6 మినిట్ అయిందండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తాను. చూడండి బిర్యానీ ఎలా ఉండదో, చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఒక 20 నిమిషాలు పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకున్నాను. చాలా సిమ్లో పెట్టేసినాను. ఇని ఆఫ్ చేస్తున్నానండి. బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, చికెను, వెజిటేబుల్, పొటాటో అన్నీ వేసి. థ్యాంక్స్ అండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.